నమస్తే, వెల్కమ్ టు 30/60 హెడ్లైన్స్ చూద్దాం. పన్నీర్ శశికళ పోరులో పై చేయి ఎవరిది? గవర్నర్ విద్యాసాగర్ వైపే అందరి చూపు. ఇవాళ ఎమ్మెల్యేలతో రాజ్భవన్ కు చిన్నమ్మ, తానేంటో సభలో చూపిస్తానంటున్న సెల్వం. తెలుగు మంత్రుల కమిటీతో నేడు గవర్నర్ భేటీ, విభజన సమస్యల పరిష్కారంపై నరసింహన్ చర్చ. ఉమెన్ పార్లమెంటేరియన్ సదస్సుకు ముస్తాబైన కృష్ణా తీరం, దేశ విదేశాల నుంచి నేడు తరలిరానున్న మహిళామణులు. నేడు ఉప్పల్లో బంగ్లాతో టీమిండియా ఢీ, స్పిన్నర్ మిశ్రా స్థానంలో కుల్దీప్ కు అవకాశం. అటు పన్నీర్ సెల్వం, ఇటు శశికళ వ్యూహ ప్రతివ్యూహాలతో తమిళనాడు పాలిటిక్స్ హీటెక్కుతున్నాయి. ఎమ్మెల్యేలు తనవైపే ఉన్నారంటూ పన్నీర్ సెల్వం చేసిన ప్రకటనతో కంగుతిన్న శశికళ ఇప్పటికే క్యాంపు రాజకీయాలు మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలు జారిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. 3 బస్సుల్లో హోటల్కు తరలించింది శశికళ వర్గం. ఎమ్మెల్యేలు ఎవరిని కలవకుండా చేశారు. ఫోన్లను కూడా లాగేసుకున్నారు. ఎమ్మెల్యేలంతా తమ వైపే ఉన్నారని, పార్టీలో చీలిక లేదని పైకి చెప్తున్నా కొంతమంది ఎమ్మెల్యేలు చివరి నిమిషంలో జారిపోతారన్న అనుమానంతో శశికళ వర్గం ఉంది. అందుకే ప్రమాణ స్వీకారం చేసే వరకు ఎమ్మెల్యేలు ఎటు కదలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తమిళనాడులో ఏర్పడిన రాజకీయ అనిశ్చితితో ఇప్పుడు అందరి చూపు గవర్నర్ విద్యాసాగర్ రావుపై పడింది. ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇవాళ మధ్యాహ్నం చెన్నై చేరుకోనున్నారు గవర్నర్. అయితే ఏ రాజకీయ పార్టీకి ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు. సాయంత్రం 4:30కు సిఎస్, డీజీపీ, చెన్నై నగర పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఐజీలతో సమీక్ష నిర్వహిస్తారు. రాజకీయ పార్టీలకు అపాయింట్మెంట్ ఇవ్వకపోవడంతో పొలిటికల్ టెన్షన్ మరింత పెరిగింది. శశికళకు మద్దతిస్తున్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు రాష్ట్రపతి ముందు పరేడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గవర్నర్ రాగానే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఆయన ముందు ప్రవేశపెట్టి ప్రమాణ స్వీకారానికి సంబంధించి తేదీ ఖరారు చేసుకోవాలని శశికళ వర్గం భావిస్తోంది. అటు పన్నీర్ సెల్వం కూడా తన రాజీనామాను ఉపసంహరించుకుని తనను సీఎంగా కొనసాగించాలని కోరనున్నారు. ఇదే సమయంలో గవర్నర్ కూడా తాజా పరిస్థితిపై ఎప్పటికప్పుడు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. తమిళనాడులో రాజకీయ సంక్షోభంపై కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందన్నది ఆసక్తిగా మారింది. ఇందుకోసం రాజ్యాంగ నిపుణులు 4 అంశాలను సూచిస్తున్నారు. గవర్నర్ సలహా మేరకు రాష్ట్ర అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించవచ్చు, లేదా అసెంబ్లీని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించవచ్చు. శశికళను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించి బల నిరూపణకు గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఇక 4వ అంశం, పన్నీర్ సెల్వం తన రాజీనామా వెనక్కి తీసుకుంటారని కోరవచ్చు. ఈ విజ్ఞప్తిని గవర్నర్ పరిశీలించి ఆయనను సీఎంగా కొనసాగమని కోరడం. అయితే ఈ దశలో శశికళ వర్గ ఎమ్మెల్యేల అవిశ్వాస తీర్మానం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఏం చర్య తీసుకున్నా గవర్నర్ విచక్షణాధికారాలపైన ఆధారపడి ఉంటుంది. తమిళనాడులో రాజకీయ అనిశ్చితిపై వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది కేంద్రం. ఇది అన్నాడీఎంకే పార్టీ అంతర్గత విషయమని, కేంద్రానికి సంబంధం లేదంటున్నారు బీజేపీ నేతలు. అయితే కేంద్రం అండదండలు లేకుండా పన్నీర్ సెల్వం హఠాత్తుగా తిరుగుబాటు చేస్తారా అన్న సందేహాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఆయనకు శాసనసభ్యుల మద్దతు లేకపోయినప్పటికీ పార్టీ కార్యకర్తలు నైతిక మద్దతు ఇస్తున్నారు. అటు సోషల్ మీడియాలో పన్నీర్కు భారీగా మద్దతు వస్తోంది. పన్నీర్కు మద్దతు ఇవ్వాలంటూ పార్టీ క్యాడర్ తమ ఎమ్మెల్యేలకు ఆన్లైన్లో విజ్ఞప్తి చేస్తోంది. పన్నీర్ సెల్వంకు కేంద్రంతో పాటు ప్రతిపక్షం నైతిక మద్దతు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తమిళనాడు రాజకీయం ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. సీఎం పీఠం కోసం పన్నీర్ సెల్వం, శశికళ మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుండగా మరోవైపు జయ మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ రంగ ప్రవేశంపై వ్యూహగానాలు దూరందుకున్నాయి. దీంతో దీపా జయకుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముందుగా చెప్పినట్లు ఈ నెల 24న తన నిర్ణయం ప్రకటిస్తారన్నారు. తానే స్వయంగా ప్రకటించేలోపు వదంతులు నమ్మవద్దన్నారు. రాజకీయ నిర్ణయం ప్రకటించాల్సి వస్తే తానే స్వయంగా చెబుతానన్నారు దీపా. తమిళ రాజకీయాల్లో సంక్షోభంపై ప్రముఖ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పన్నీర్ సెల్వంకు మద్దతిస్తూనే శశికళ తీరు బాధిస్తుందన్నారు. పన్నీర్ సెల్వంను సీఎంగా ఎందుకు కొనసాగకూడదని ప్రశ్నించారు. ప్రజలు డిమాండ్ చేయడం లేదని మరీ ఎక్కువగా సహనం ప్రదర్శిస్తున్నారన్నారు. ఒకవేళ పన్నీర్ నచ్చకపోతే అధికార పీఠం నుంచి దింపేయొచ్చన్నారు. అలాగే గాంధీజీని బాపూజీ అని, నెహ్రూజీని చాచాజీ అన్నామంటే వేరని, కానీ శశికళను చిన్నమ్మ అని ఎందుకు పిలుస్తున్నారని ప్రశ్నించారు కమల్ హాసన్. తమిళనాడు రాజకీయాలపై స్పందించారు మాజీ గవర్నర్ రోసయ్య. రాజ్భవన్ రాజకీయాలకు వేదిక కాకూడదన్నారు. ఏ కారణంతో గవర్నర్ జాప్యం చేస్తున్నారో తెలియదన్నారు.
పన్నీర్ సెల్వం ఎప్పుడు సెకండ్ ప్లేస్ లో ఉండేవారని, జయలలితను శశికళ రీప్లేస్ చేస్తుందన్న నమ్మకంతోనే ఎమ్మెల్యేలు ఆమె వైపు వెళ్లి ఉండొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. 4-5 రోజుల్లో క్లారిటీ వస్తుందని చెబుతున్నారు రోసయ్య. విభజన సమస్యలపై 2 రాష్ట్రాల మంత్రుల కమిటీతో గవర్నర్ ఇవాళ రెండోసారి సమావేశం కానున్నారు. సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని మొదటిపేటలో డిసైడ్ అయిన కమిటీ ఇవాల్టి సమావేశంలో ఇబ్బంది లేని సమస్యలపై చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. స్థిరాస్తులు లేని 9-10 షెడ్యూల్లోని అంశాలపై ఒక అవగాహనకు రావచ్చు. కుల సహకార ఫెడరేషన్ల విభజనపై కూడా ఏకాభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంది. ఏపీకి కేటాయించిన 4వ తరగతి ఉద్యోగుల అంశం, తెలంగాణకు కేటాయించిన విద్యుత్ ఉద్యోగుల అంశంపైన ఓ అభిప్రాయానికి వస్తారు. ఏపీకి తరలి వెళ్లిన సచివాలయంతో పాటు వివిధ కార్యాలయాలను, ఉద్యోగుల క్వార్టర్స్ ని ఇవ్వాలని తెలంగాణ కోరుతోంది. దీనిపైన చర్చ జరగనుంది. నాగార్జున సాగర్ నుంచి కుడి కాలువకు 6,000 క్యూసెక్ల నీటి విడుదలకు నిర్ణయం తీసుకుంది కృష్ణానది యాజమాన్య బోర్డు. 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న ఏపీ ప్రతిపాదనకు తెలంగాణ అంగీకరించింది. 2016-17 సంవత్సరానికి గాను రబీ సీజన్తో పాటు తాగునీటి అవసరాలకు గాను తెలంగాణకు 15.5 టీఎంసీలు, ఏపీకి 18.5 టీఎంసీల నీరు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏపీ టీఎస్ ఇరిగేషన్ సెక్రటరీలు, ఇంజనీర్లతో బోర్డు సమావేశంలో ఇరు రాష్ట్రాలు తమ వాదనలు వినిపించాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నుంచి న్యాయంగా రావాల్సిన నీటి వాటాపై ఏపీ అన్యాయంగా వ్యవహరిస్తుందని తెలంగాణ అధికారులు ఆరోపించారు. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు లేకపోవడంతో అన్యాయం జరుగుతుందన్నారు. నీటి ట్రాన్సాక్షన్ నష్టాలు బాధ్యత వహించబోమని తెలంగాణ ఇరిగేషన్ అధికారులు చెప్పారు. హైదరాబాద్ జల సౌదాలో ఈ సమావేశం జరిగింది. తెలంగాణలో గురుకుల ఉపాధ్యాయ పోస్టుల భర్తీ వివాదాస్పదంగా మారింది. నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ నిరుద్యోగులు మండిపడుతున్నారు. పోస్టుల భర్తీకి పెట్టిన అర్హతలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదంటున్నారు. ఇందుకోసం ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ఇవాళ అన్ని యూనివర్సిటీల్లో బంద్కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు. నోటిఫికేషన్లో అర్హతలు సవరించుకుంటే సీఎం క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని అంటున్నారు. 5 రోజుల పర్యటనలో భాగంగా అమెరికా చేరుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ పర్యటనలో అంతర్జాతీయ ఖ్యాతి గడించిన వివిధ రంగాల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, ఐటీ నిపుణులను కలుస్తారు. బోస్టన్ కాలమానం ప్రకారం ఇవాళ న్యూక్లియర్ అండ్ యాంటీ న్యూక్లియర్ ప్రొఫెసర్ మాథ్యూబన్, ఎనర్జీ పాలసీ రూపకల్పనలో నిపుణుడైన ప్రొఫెసర్ హెన్రీలతో సమావేశమవుతారు. ప్రపంచవ్యాప్తంగా ఆన్లైన్ కోర్సులు నిర్వహిస్తున్న ఈడీఎక్స్ సంస్థ సీఈఓ అనంత్ అగర్వాల్తో కూడా సమావేశం కానున్నారు. ఈ నెల 11న న్యూ హార్వర్డ్ యూనివర్సిటీలో బికమింగ్ జనసేనాని అనే అంశంపై విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. 12వ తేదీన అదే యూనివర్సిటీలో కీనోట్ ప్రసంగం చేస్తారు. విజయవాడలో రేపటి నుంచి జాతీయ మహిళా పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. ఇందుకోసం ఏపీ ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది. మహిళా పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొనేందుకు దేశ విదేశాల నుంచి ఇవాళ విజయవాడకు తరలిదారున్నారు. మరోవైపు స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీలో మంత్రి పీతల సుజాత పాల్గొన్నారు.